హాయ్ అండి, అందరికి నమస్తే. నేను మీ భారతి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇవాల్టి రెసిపీ వచ్చేసి పల్లీ చట్నీ. దోశ, బోండా, ఇడ్లీ ఎందులోకైనా కాంబినేషన్ బాగుంటుంది. ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ పోసి 1 కప్పు పల్లీలు, 3 స్పూన్ల పచ్చెనగపప్పు, 2 స్పూన్ల మినప్పప్పు వేసి బాగా దోరగా ఫ్రై చేసుకోవాలి. ఈ చట్నీ చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి. ఇవి బాగా దోరగా ఫ్రై అయిన తర్వాత 3 రెమ్మల కరివేపాకు, అలాగే 1 స్పూన్ జీలకర్ర, 4 వెల్లుల్లి రెబ్బలు వేసి ఒకసారి బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం అన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత అల్లం ముక్కలు, కొంచెం చింతపండు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మిక్సీ గిన్నెలోకి అయితే తీసేసుకుందాం. చూడండి, అంతలోపు అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసి పచ్చిమిర్చిని వేసి బాగా ఫ్రై చేసుకుందాం. ఇవి కూడా ఫ్రై అయినాయి. ఇంకా మిక్సీ గిన్నెలోకి అయితే వీటిని కూడా తీసేసుకుందాం. మీ టేస్ట్కు సరిపడా సాల్ట్ వేసుకొని మిక్సీ అయితే పట్టేసుకుందాం. ఇప్పుడు కొంచెంగా వాటర్ పోసుకొని చూడండి, బాగా మెత్తగా అయితే మిక్సీ పట్టేసుకున్నాం. ఇది ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాం. ఆ తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ పోసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 1 స్పూన్ పచ్చెనగపప్పు, అలాగే 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, కొంచెంగా కరివేపాకు, ఎండుమిర్చి ముక్కలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ పోపు అంతా బాగా ఫ్రై అయిన తర్వాత చూడండి, పోపు అయితే ఫ్రై అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని మనం మిక్సీ పట్టుకొని మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకున్నాం కదా, ఆ చట్నీలోకి ఈ తాలింపుని వేసేసుకుందాం. అంతే అండి, పల్లీ చట్నీ రెడీ. ఏ టిఫిన్లోకైనా టేస్ట్ చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.